బుక్లెట్ కి అన్ని సైడ్స్ జేఎన్టీయూ రోడ్లు అంత పెద్ద పెద్ద గీతలు కొట్టేయాలి, అక్షరాలు లడ్డుగా రాయాలి. ఏది ఏమైనా సరే 32 పేపర్లు నింపేయాల్సిందే. మనం మంచిగా రాస్తేనే పాస్ అవుతామని ఎవరు చెప్పారు? మనం మంచిగా రాసినా పిచ్చికి రాసినా ఆడి పాస్ చేయాలనిపిస్తే పాస్ చేస్తాడు, ఫెయిల్ చేయాలనిపిస్తే ఫెయిల్ చేస్తాడు. అట్లుంటది జేఎన్టీయూ కరెక్షన్. ఫస్ట్ క్వశ్చన్ మాత్రం అందగా మంచిగా గంట సేపు రాస్తా, మిగతా క్వశ్చన్ పేపర్ మొత్తం 2 గంటల రప్ప 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 అని రాస్తా. రాసిన తర్వాత చదువుదాం అంటే నాకే అర్థం కాదు, ఇంకా కరెక్షన్ చేసేటప్పుడు ఆ ఇన్విజిలేటర్కి ఏం అర్థమైద్దో ఏమో. ఎగ్జామ్ కి చాలా టైం ఉంది. ఈ రోజు నైట్ ఫస్ట్ యూనిట్, రేపు పొద్దున్న సెకండ్ యూనిట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఎల్లుండి పొద్దున్న రివిజన్ చేసుకొని మరి ఎగ్జామ్కి వెళ్ళొచ్చు. దేవుడు రివిజన్ వద్దు ఏమొద్దు కానీ అన్ని యూనిట్ల నుంచి ఒక్కొక్క క్వశ్చన్ గుర్తుంటే చాలు ప్లీజ్. 12th ఏ వచ్చు, 13th బి వచ్చు. ఇప్పుడు ఎట్లా చూసి రాద్దామన్నా చుట్టూ వేరే బ్రాంచ్ పోరగాళ్ళు పడారు. టెన్షన్ పడట్లేవే, నేను రేపు మార్నింగ్ నీకు యూనిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీంతో ఇప్పుడు సెకండ్ టైం రివిజన్ అయి ఉంటది. ఇప్పుడు మళ్ళీ నా దగ్గర ఏం చదవనట్టు యాక్షన్. ఆగవే, దేవుడు స్టేటస్ పెట్టాలి నేను. ఈ యూనిట్ పిల్లో కింద పెట్టుకొని పడుకుంటే యూనిట్ లో ఉన్నంత తలకెక్కిస్తాయి. ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఏ పని కాదురా. ఏదో ఆ టైంకి మనకి సుడి కలిసి వచ్చి మనం చదువుకున్న 1-2 క్వశ్చన్లు ఎగ్జామ్ లో వస్తే రాయడం తప్ప స్లిప్పులు కూడా మన వల్ల కాదే.